Let me share my screen. Let me reiterate the statement. So our most priority is communication, right? So please be focused on communication. Then only we'll be getting to the IT industry. Okay. So that is our most priority. And so what we have covered last session. Any one of you, please give the few lines about it. Loading visualization, data loading visualization. Mm-hmm. Fact table dimension. Okay, right. Fact table So, dimension. mm-hmm. Which table does consist of a foreign key? Fact table. Fact table. Okay, why it is? The duplicate key. Mm-hmm. Okay, what is meant by measure? Measure is a metric to measure organization growth or whatever we monitor. We know with that only how it Fine. grows or downfall. Nice, excellent. So what about dimension? So except like any other. Hemant, what is the dimension? Kalavati, what is the measure? Uh, Sorry, what is the dimension? Dimension is having unique data, Mm-hmm. and it's Dimension is consists of a descriptive information, right? So that's the main point. Okay, so let's get started today's session. So today we'll deep dive into the dimension and fact table. In that only, so we'll explain about a data granularity concept. It is very, very important. If you understand this data granularity concept, then you will become a pro in the data modeling. So whoever having the knowledge about 7+ years of experience, so you can match with them. So if you understand this concept, okay, and you have to practice. Let me explain that one. So let me close. So before that, let me explain one more scenario about a dimension and fact. Then we'll go to that data granularity concept. Okay. So let's take a dimension related to the bank. Okay, ఒక బ్యాంక్ తీసుకుంటే ఒక బ్యాంక్ లో ఒక యూజర్ కి ఏమేమి ఉంటాయి చెప్పండి యాజ్ ఏ డైమెన్షన్స్. యాజ్ ఏ మీరు అకౌంట్ హోల్డర్ అనుకోండి, సో మీకు ఒక బ్యాంక్ వెళ్తే ఒక డైమెన్షన్స్ అనేవి ఏమి ఉంటాయి? Account number, అకౌంట్ నెంబర్, Holder name. IFC number. Account holder name. Holder name. హోల్డర్ నేమ్, రైట్. నెక్స్ట్ Branch name. ఐఎఫ్ఎస్సి, date of birth, IFS. address, ఐఎఫ్ఎస్సి కోడ్. నెక్స్ట్ PIN code. Branch. branch. Yeah, let's take these are the attributes. Okay, attributes and columns is nothing but same. Okay, let's consider a fact.
సో ఇదే బ్యాంక్ కి ఫ్యాక్ట్ టేబుల్ ఏమేమి ఉంటాయి చెప్పండి. బ్యాలెన్స్. బ్యాలెన్స్. ఓకే, దాని అకౌంట్ నెంబర్ అకౌంట్ ఫస్ట్ నెంబర్ అకౌంట్ ఇస్ ద నెంబర్ అనేది ఫారెన్ కీ. ఉండాలి కదా. అకౌంట్ నెంబర్ అనేది ఉండాలి కదా, ఎందుకంటే దాన్ని బట్టి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎవరి అకౌంట్ నెంబర్ బట్టి జరుగుతున్నాయో తెలుస్తాయి కదా. ఓకే, ఆ అకౌంట్ హోల్డర్ నేమ్ ఉండకపోయినా పర్లేదు, ఎందుకంటే అకౌంట్ నెంబర్ బేస్డ్ బట్టి ఇక్కడ మ్యాపింగ్ తీసుకొని వాళ్ళ అకౌంట్ నేమ్ హోల్డర్ నేమ్ ఎవరో మనం కనుక్కోవచ్చు కదా. రైట్. సో ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉంటుంది, బ్యాలెన్స్, ఇంకా వాళ్ళ క్రెడిట్స్ సిఆర్ డిఆర్, అంతే కదా, ఇవి ఉంటాయి కదా. ఒక ఫ్యాక్ట్ టేబుల్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో ఇక్కడ అకౌంట్ నెంబరు సపోజ్ 1 2 3 4, హోల్డర్ నేమ్ సోము అంటే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ర్యాండమ్ గా ఊరికే ఎగ్జాంపుల్ కాబట్టి. సో బ్రాంచ్ ఎస్బీఐ, సారీ బెంగళూరు. ఓకే, సో ఇంకొక అకౌంట్ హోల్డర్ నేమ్ తీసుకుంటే 1345 శేఖర్, రైట్. ఐఎఫ్ఎస్సి కోడ్ 1456 హైదరాబాద్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ అకౌంట్ నెంబర్ ఇక్కడ వస్తుంది కదా మనకి, వాళ్ళ బ్యాలెన్స్ వాళ్ళు ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. ఇక్కడ డైమెన్షన్స్ లో అంతా ఏంది, డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్, హోల్డర్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్, అడ్రస్, ఫుల్ అడ్రస్ కావాలంటే అడ్రస్, ఇంకా సో బ్యాంక్ నేమ్ కూడా, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఏం స్టోర్ చేసుకుంటారు, డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్ కదా ఇదంతా. సో జస్ట్ వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అంతే. సో కానీ ట్రాన్సాక్షనల్ డేటా ఇక్కడంతా, ట్రాన్సాక్షన్లు అంతా ఇక్కడే జరుగుతుంది ఫ్యాక్ట్ టేబుల్లోనే. సో వాళ్ళ అకౌంట్ నెంబర్ రెఫరెన్స్ తీసుకొని వాళ్ళ బ్యాలెన్స్ ఎంత ఉంది, సో ఒక మంత్ లో ఎంత క్రెడిట్స్ అయింది, సో డెబిట్స్ ఎంత చేశారు, ఇవన్నీ కూడా ఇక్కడ ఫ్యాక్ట్ టేబుల్ లో ఉంటుంది. సపోజ్ ఇది మంత్ వైజ్ అనుకోండి, సో మంత్ వైజ్ అనుకుంటే, సో మంత్ కాకుండా డేట్ అని రాసుకుంటాం. సో డేట్ అని రాసుకుంటే, సో 1 2 3 4 బ్యాలెన్స్ ఎంత ఉంది, ఒక 3000 ఉంది అనుకుందాం. ఏ డేట్ కి, 28th మే 2024 కి ఎంత ఉంది, 3000 ఉండింది. సో కదా, ఇప్పుడు దాని తర్వాత మనకి 29/5/2024 లో అతను ఒక 2000 క్రెడిట్ అయిపోయింది అనుకోండి. క్రెడిట్ కాదు, డెబిట్ అంటే ఖర్చు పెట్టేశాడు సమ్ ఎక్స్పెండిచర్స్. సో అప్పుడు ఏమైతే మళ్ళా ఏమైతే చెప్పండి, 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత అయితే 2000 వెళ్తే 1000 వస్తుంది కదా. 1000 ఏం చేశారు, డెబిట్ చేశాడు, 2000 డెబిట్ చేశాడు. కాబట్టి మిగిలిన బ్యాలెన్స్ ఏంది, 1000 రూపీస్. ఏ డేట్, 29/05/2024. సో ఇలా, ఓకే 29, సారీ, ఓకే, ఇలా ఈ మంత్ ఇతనికి ఇంకా ఎన్ని ట్రాన్సాక్షన్లు చేసినా కూడా, సో ఏ డేట్స్ ఎంత ఒకవేళ సపోజ్ 1 2 3 4 అదే అకౌంట్ ఐడికి 13th మళ్ళా ఒక 5K క్రెడిట్ అయింది అనుకుందాం. 5K క్రెడిట్ అవ్వడం వల్ల అప్పుడు బ్యాలెన్స్ ఎంత అయింది చెప్పండి. 5K క్రెడిట్ అయింది, అప్పుడు బ్యాలెన్స్ ఎంత అయింది, 6000 అయింది. ప్రీవియస్ గా 1000 ఉండింది కాబట్టి. సో ఇప్పుడు క్రెడిట్ లో 5000 అనేది స్టోర్ చేసుకుంటారు. ఎప్పుడు క్రెడిట్ అయింది, డేట్ 30/05/2024, రైట్. సో ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ చూసుకోండి, 1 2 3 4 అనేది అకౌంట్ నెంబర్ ఎవరిది, సోము అనేది ఒకే ఒకసారి స్టోర్ అయి ఉంటది. కానీ ఇక్కడ చూడండి ఫ్యాక్ట్ టేబుల్లో ఏమైతే అనేది డూప్లికేట్ అయింది, ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ ట్రాన్సాక్షన్ దట్ షుడ్ బి కన్స్ట్రక్ట్ ఇన్ ద ఫ్యాక్ట్ టేబుల్, రైట్. ఆ ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనేది మన ఫ్యాక్ట్ టేబుల్లో ఉండాలి. అది స్టోర్ చేసుకుంటేనే వాళ్ళ చివరికి వాళ్ళ బ్యాలెన్స్ ఎంత ఉంది. ఇప్పుడు ఒకవేళ బ్యాంక్ స్టేట్మెంట్స్కి వెళ్ళారు, సో వాళ్ళకి ఒకవేళ ఇదంతా ఈ డేటా స్టోర్ చేసుకోకపోతే వాళ్ళకి అర్థమైద్దా. సో నీకు సపోజ్ నువ్వు ఒక కంప్లైంట్ ఫైల్ చేయాలి. సో నాకు ఒక సపోజ్ 29th రోజు 2000 నాకు డెబిట్ అయింది, నాకు తెలియట్లేదు. సో అది నేనైతే చేయట్లేదు, అది స్టోలన్ అయింది అనుకున్నాం. సపోజ్ ఎలానో అయిపోయింది, సో ఎవరో తీసేసినారు. సో అప్పుడు మీరు కనుక్కోవాలంటే బ్యాంకుకి వాళ్ళకి ఒక ఇలాంటి టేబుల్ మెయింటైన్ చేసుకుంటేనే కదా, లేకపోతే వాళ్ళు చూడలేరు కదా, అంతే కదా. సో లేకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది, సో ఈ 29/5/2024 ఈ అకౌంట్ నెంబర్ కి 2000 డెబిట్ అయింది అనేసి. ఇలా ఇన్ఫర్మేషన్ అనేది ఒక టేబుల్స్ రూపంలో స్టోర్ చేసుకుంటేనే దే కెన్ అనలైజ్ ఇట్, రైట్. అదర్వైజ్ దే కాంట్.
సో ఇప్పుడు ఫారెన్ కి ఎక్కడ ఉంది, ఏ టేబుల్ ఉంది చెప్పు, ఫారెన్ కి. ఫ్యాక్ట్ టేబుల్. సో ఫ్యాక్ట్ టేబుల్ లో ఫారెన్ కీ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఈ అకౌంట్ ఐడి నెంబర్ అనేది రిపీట్ అవుతా ఉంటది. ఓకే, ఇక్కడ ఇది ప్రైమరీ కీ, రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా సపోజ్ క్లిక్ సెన్స్ లో ఇది డేటాను తీసుకుంటే వేటి రెండు మధ్య మనం రిలేషన్ క్రియేట్ చేయాలి చెప్పండి, ఏ రెండు కాలమ్స్ మధ్య రిలేషన్ క్రియేట్ చేయాలి? Account number. Account number. ఎస్, అకౌంట్ నెంబర్ మీద చేయాలి. ఎందుకంటే ఒక ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ టేబుల్, ఇట్ షుడ్ హ్యావ్ కామన్ కాలం, రైట్? కామన్ కాలం ఈజ్ నథింగ్ బట్ దోస్ కాలమ్స్ షుడ్ హ్యావ్ ద సేమ్ డేటా, రైట్? సేమ్ డేటా, Yes. సేమ్ డేటా ఉండాలి. సో ఇది అకౌంట్ నెంబర్ కాకుండా ఇక్కడ సపోజ్ అకౌంట్ కీ అనుకోండి, అయినా కూడా మనం ఈ రెండింటి మధ్యనే రిలేషన్ ఇవ్వాలి. కాలం నేమ్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, బట్ డేటా షుడ్ బి ద సేమ్, రైట్? డేటా ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 3 4, ఇక్కడ 1 2 3 4 1 3 4 5. మనం ఇంకా ఎంటర్ చేస్తే 1 3 4 5 ఉంటది. ఇంకా మన ఇక్కడ చూడండి, మనమే ఒక 10 మెంబర్స్ ఉన్నాం, ఆ 10 మెంబర్స్ స్టోర్ చేసుకుంటే 10 మెంబర్స్ రికార్డ్ స్టోర్ చేసుకోవచ్చు. వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఇక్కడ ఇంకా ఫ్యాక్ట్ టేబుల్ లో రిపీట్ అయితేనే ఉంటది. ఓకే, సో అండర్స్టూడ్, రైట్? అంతే, ఇంకా రిలేషన్ అంటే ఏం లేదు, ఏదైతే ఒక కామన్ కాలం ఫీల్డ్స్ ఉంటాయో వాటి మధ్య రిలేషన్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఏమైందంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ క్రియేట్ చేసాం అనుకోండి, నాకేం కావాలి, ఇఫ్ ఐ ఆస్క్ ఎ క్వశ్చన్ లైక్ దట్, సో సోము అనే అతను డెబిట్ ఎంత చేశాడు అని అడిగినప్పుడు మనం ఏమేమి తీసుకోవాలి చెప్పండి? సోము అనే హోల్డర్ నేము, సో పర్టికులర్ మంత్ లో డెబిట్స్ ఎంత ఖర్చు పెట్టాడు అని కనుక్కునే దానికి మనం ఏ కాలమ్స్ తీసుకోవాల్సి వస్తుంది చెప్పండి? Account number. అకౌంట్ నంబర్, డెబిట్, డిఆర్. డిఆర్ కదా. సో అవి 2 డిఫరెంట్ టేబుల్స్ నుంచి వస్తున్నాయి కదా. సో ఎప్పుడైతే 2 డిఫరెంట్ టేబుల్స్ నుంచి వస్తున్నాయి అంటే మనం జస్ట్ మినిట్ గా గైస్. ఓకే, సారీ ఫర్ ద ఇంటరప్షన్. సో ఇప్పుడు చూస్తే మనకి సో మనకి డెబిట్స్ ఈ మంత్ లో పర్టికులర్ మంత్ లో ఒక మేలో ఎంత డెబిట్స్ చేశారన్నప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ హోల్డర్ నేమ్ ఒక విజువల్ లో, ఒక టేబుల్ విజువల్ లో చూపిమన్నారు అనుకోండి. జస్ట్ ఇది మన క్లిక్ సెన్స్ లో జస్ట్ అజ్యూమ్ దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్, అండ్ ఇదే క్లిక్ సెన్స్ అనుకోండి. జస్ట్ మనం ఏం చేయాలి, ఈ రెండింటి మధ్య రిలేషన్స్ క్రియేట్ చేయాలి కదా, అకౌంట్ కీ అకౌంట్ నెంబర్. కానీ క్లిక్ సెన్స్ లో మనం అకౌంట్ కీ ఉన్నా కూడా మనం ఏం చేయాలి, యాజ్ అని అకౌంట్ నెంబర్ చేయాలి కదా, ఎందుకంటే అది కాలం నేమ్ సేమ్ గా ఉంటేనే అది రిలేషన్ క్రియేట్ చేస్తుంది, అంతే కదా. వీ హావ్ సీన్ దట్ ఇన్ఫర్మేషన్, రైట్? అదంతా మనం ఆల్రెడీ చూసాం. ఒక ఏమందో డేటా సేమ్ గా ఉన్నా కూడా క్లిక్ సెన్స్ లో ఏంటంటే కాలం నేమ్ సేమ్, కాలమ్స్ నేమ్ కూడా సేమ్ గా ఉండాలి అప్పుడు అక్కడ. ఓకే, అలా ఉంటేనే అది ఏం చేస్తుంది, ఆ రెండింటి మధ్య రిలేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. మనం చూసాం కదా, ఆర్డర్ డేట్ ని ఆర్డర్ కీగా మారిస్తే అది రిలేషన్ క్రియేట్ చేయలేదు కదా, ఎందుకంటే ఏమందో డేటా సేమ్ గా ఉన్న క్లిక్ సెన్స్ లో ఏంటంటే అసోసియేషన్ క్రియేట్ అవ్వాలంటే ఆ 2 కాలం నేమ్స్ అనేవి కూడా సేమ్ గా ఉండాలి, సేమ్ నేమే అయ్యి ఉండాలి, రైట్? హలో, ఎస్ బ్రో. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనకేంటి హోల్డర్ నేమ్, సో హోల్డర్ నేమ్ ఎవరు, సోము కదా. సో మనకి అతను డెబిట్స్ రావాలంటే ఏం ఫార్ములా రాయాలి చెప్పండి? ఒక 2 డెబిట్స్ చేశాడు, అప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, అతని టోటల్ అమౌంట్ రావాలంటే ఏం చేయాలి చెప్పండి? వాట్ వీ హ్యావ్ టు యూజ్, వీ హ్యావ్ ఏ సమ్ చేయాలి కదా. సమ్ ఈజ్ వన్ ఆఫ్ ద అగ్రిగేట్ ఫంక్షన్. ఇప్పుడు మనం క్లిక్ చేంజ్ లో కూడా సింపుల్ గా సమ్, దానికి సింటాక్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జస్ట్ మీరు అర్థమయ్యేదానికి సమ్ ఆఫ్ డెబిట్స్ అని కొడితే సో డెబిట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ డెబిట్స్ ఆ మంత్ లో ఎంత ఉంది, 3000, రైట్? అంతే. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసిందంటే 2 టేబుల్స్ మధ్య రిలేషన్ అనేది కంపల్సరీ, అప్పుడే మనము 2 డిఫరెంట్ కాలమ్స్, ఇది డిఆర్ కదా, ఈ హోల్డర్ నేమ్ అనేది డైమెన్షన్ నుంచి వస్తుంది,
డిఆర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? Back table. ఫ్యాక్ట్ టేబుల్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే హోల్డర్ నేమ్ సోము అని లాగినప్పుడు అదేం చేస్తుంది చెప్పండి? 1 2 వాడికి మనం రిలేషన్షిప్ దేని మధ్య క్రియేట్ చేసాం? అకౌంట్ నెంబర్ మీద కదా. అది 1 2 3 4 తీసుకుంటది. ఆ 1 2 3 4 ని ఎక్కడ సెర్చ్ చేస్తుంది? ఫ్యాక్ట్ టేబుల్ లోకి వెళ్ళి 1 2 3 4 ని సెర్చ్ చేస్తుంది. అది ఎక్కడెక్కడ ఉందో ఆ డేటా అంతా ఫిల్టర్ చేస్తుంది. అది ఎక్కడ ఉంది? ఈ 3 rows లో ఉంది కాబట్టి ఈ డేటాను ఫిల్టర్ చేస్తుంది. ఈ డేటాను ఫిల్టర్ చేసి తర్వాత మనం ఏం రాసినాం? సమ్ ఆఫ్ డిఆర్ అన్నాం కదా. సో దాంతో ఈ కాలం తీసుకుంటది. ఈ కాలం తీసుకొని సమ్ చేస్తుంది. సమ్ చేసి ఎంత వస్తుంది? 3000 వస్తుంది. అది సో రిలేషన్ క్రియేట్ చేయకపోతే అసలు సోము డెబిట్స్ దానికి అర్థం కావు. అసలు ఏం తీసుకొని రావాలో ఇక్కడ ఈ టేబుల్లో మనం ఇయర్ రాసాం. ఇంకా చాలా ఉంటాయి కదా. సపోజ్ 1 3 4 డీటెయిల్స్ కూడా ఉంటాయి కదా. సో అలాంటప్పుడు దానికి అసలు సోము అంటే ఎవరు? సో సోముకి రెఫరెన్స్ ఏంది? దానికి అర్థం కాదు అసలు ఏం తీసుకోవాలి డెబిట్స్ అంటే. ఎప్పుడైతే మీరు రిలేషన్ క్రియేట్ చేస్తారో ఈ అకౌంట్ నెంబర్ అనేది 1 2 3 4 ఆ 1 2 3 4 ఎవరిది అకౌంట్ నెంబర్ చెప్పండి? Somu. సోము కదా. సో సోముది కాబట్టి ఆ 1 2 3 4 అనేవి ఎక్కడ ఉన్నాయి ఈ టేబుల్స్ లో ఎన్ని రికార్డ్స్ ఉంటే ఆ రికార్డ్స్ ఫస్ట్ ఫిల్టర్ చేస్తుంది. ఇక్కడ మనకు 5 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి. 1 2 3 4 1 2 3 4 కూడా ఉన్నాయి. దాంతో ఈ 3 రికార్డ్స్ మాత్రం ఫిల్టర్ చేస్తుంది. ఓకే, ఫిల్టర్ చేసేసి సో ఎలా వర్క్ అయ్యింది అంటే ఇది. సో ఫస్ట్ ఈ టేబుల్లో మనకి ఇంకా కొన్ని రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి. 1 2 3 4 సంబంధించి ఇంకా 1 4 5 6. ఓకే, ఈ డేటా అంతా ఎంటర్ చేయలేదు ప్రస్తుతానికి, జస్ట్ అజ్యూమ్ అదంతా బ్లాంక్ అనుకుంటే పర్లేదు. సో 1 4 5 6 ఇదంతా ఉంటే మనకి ఎన్ని రోస్ ఉన్నాయి చెప్పండి? ఇక్కడ మొత్తం టోటల్ గా 7 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 7 అదేం చేస్తుంది అంటే ఫస్ట్ 1 2 3 4 అనేది సెర్చ్ చేస్తుంది. సో లెట్ మీ ఎంటర్ సమ్ డీటెయిల్స్ యాజ్ వెల్ హియర్. సో ఇది క్లియర్ గా అర్థం చేసుకోండి. ఎందుకంటే యాక్చువల్గా క్రిస్టియన్స్ లో కానీ ఎక్కడైనా కూడా డేటా అనలిస్ట్ అన్నప్పుడు మనకి ఈ టేబుల్స్ మధ్య ఫిల్టర్ యాక్షన్స్ ఎలా జరుగుతాయో తెలుసుకోవాలి. ఫిల్టర్ అనేది ఎలా అవుతాం. ఓకే, అది మీకు అర్థమైంది అనుకో వండర్ఫుల్ అంతే. సో కాబట్టి ఇప్పుడు చూడండి, ఫస్ట్ సోము అన్నప్పటికి దీంతో ఏముంది? అకౌంట్ నెంబర్ 1 2 3 4 ఉంది. మనం దేని మధ్య రిలేషన్ ఇచ్చాం? ఈ 2 టేబుల్స్ చెప్పండి, దేని మధ్య ఇచ్చాం రిలేషన్? Account number. అకౌంట్ నెంబర్ మీద ఇచ్చాం. అకౌంట్ నంబర్ ఫస్ట్ సోము అన్న పార్టే అది ఏది ఫిల్టర్ అయింది అంటే సోముకి ఎదురుగా ఉన్న అకౌంట్ నెంబర్ 1 2 3 4 ఈ టేబుల్లో చెక్ చేస్తుంది. 1 2 3 4 దానికి ఉన్న సోము ఉన్న అకౌంట్ నెంబర్ 1 2 3 4 ని ఫిల్టర్ చేసుకుంటుంది. ఆ ఫిల్టర్ పోయి ఎక్కడ అప్లై అయిపోతుంది? మన రిలేషన్ దేనికి ఇచ్చాం? ఫ్యాక్ట్ టేబుల్ కి ఇచ్చాం కదా. ఈ ఫ్యాక్ట్ టేబుల్ లోకి వెళ్ళి 1 2 3 4 ఎక్కడెక్కడ ఉందో ఆ రికార్డ్స్ అన్ని అది ఫిల్టర్ చేసేస్తుంది. సో 1 2 3 4 ఎక్కడెక్కడ ఉంది? సో ఇక్కడ ఉంది కదా. సో దీనికి సంబంధించిన రికార్డ్స్ ఇవి ఈ మూడు మాత్రం ఫిల్టర్ చేస్తుంది. ఇది సపరేట్ జరుగుతుంది అనమాట బ్యాక్ ఎండ్. సో ఇది ఫిల్టర్ చేసుకుంటుందా? సో ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ఏం రాసాం? ఫార్ములా సమ్ ఆఫ్ డిఆర్ అన్నాం. సమ్ ఆఫ్ డిఆర్ అంటే డిఆర్ అనే కాలం ఏది? ఇది. సో మళ్ళీ ఏం చేస్తుందంటే ఈ కాలం దగ్గరికి వెళ్ళి అది మొత్తం ఈ డేటాను సపరేట్ గా తీసుకొని ఓకే దీని మీద సమ్ పర్ఫామ్ చేస్తుంది. సమ్ పర్ఫామ్ చేస్తే ఏమైతే 1000 ప్లస్ 2000 ఎంత? 3000. ఆ 3000 రిజల్ట్ అనేది మనకు విజువల్ లో ఇస్తుంది. సో ఇది ప్రాసెస్ అన్నమాట. ఇది బ్యాక్ ఎండ్ జరుగుతుంది. ఇది మీకు కనపరాదు. వన్స్ మీరు లాగిన వెంటనే మనకు రిజల్ట్ కనపొస్తాయి, కానీ బ్యాక్ ఎండ్ అంతా ఇలా జరుగుద్ది అనమాట. సపోజ్ ఇప్పుడు 1345 క్వశ్చన్ ఏంటంటే శేఖర్ కి ఎంత బ్యాలెన్స్ ఉంది ఆ మంత్ తర్వాత, ఆ మంత్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది అంటే ఏమైంది చెప్పండి? ఫస్ట్ శేఖర్ కి ఏముంది అకౌంట్ నెంబరు? 1345. 1345. ఆ 1345 అనేది ఈ ఫ్యాక్ట్ టేబుల్ లోకి వెళ్ళి లుక్అప్ అంటే అదే చెక్ చేస్తుంది అనమాట. సో ఎక్కడ ఉంది ఆ 1345 రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి అనేది చెక్ చేస్తుంది. చెక్ చేస్తే ఎన్ని రికార్డ్స్ ఉంటాయి చెప్పండి 1345 కి? 2 sir. 2 రికార్డ్స్. ఈ 2 రికార్డ్స్ ఏమైంది? సో అదేం చేసుకుంటారంటే పక్కన లాగేసుకుంటది అనమాట. అంటే ఇదంతా బ్యాక్ ఎండ్ జరుగుద్ది ఫస్ట్. సో ఈవెన్ ఈ పైన కూడా ఇవి కూడా తీసేసుకుంటారు కదా పక్కన. సో ఈ 2 రికార్డ్స్ ని ఫిల్టర్ చేసుకుంటారు. సో ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ఏం క్వశ్చన్ అడిగాము? సమ్ ఆఫ్ బ్యాలెన్స్ అని అడిగినాం మనోడికి. సమ్ ఆఫ్ బ్యాలెన్స్ అని అడిగితే సో అదేం చేస్తుంది? ఈ బ్యాలెన్స్ అనే దాని మీద సమ్ చేస్తుంది. సమ్ చేస్తే ఎంత వస్తుంది? 4300. 4300. సూపర్. సో ఇదంతా ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఏంటంటే ఫిల్టర్స్. అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా కూడా ఇప్పుడు సపోజ్ ఎక్సెల్ లో కూడా సపోజ్ నేను ఇక్కడ ఫిల్టర్ అనేది ఉంటుంది చూస్తే మీరు. సో ఫిల్టర్స్, ఈ ఫిల్టర్ పెడితే మనకు
సపోజ్ 1345 డేటానే కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ తీసేసి 1345 అని నొక్కేస్తే ఆటోమేటిక్ గా ఈ అకౌంట్ నెంబర్ కూడా ఉండాలి, ఎందుకంటే ఇది పైన కదా మనం చేసింది కాబట్టి. సో 1345 వస్తుంది, మిగతా అవన్నీ పోతాయి. ఫిల్టర్, ఈ ఫిల్టర్స్ అనేవి మీరు అర్థం చేసుకుంటే ఎలా వర్క్ అవుతుందో ఈజీ అయిపోతుంది. సో ఫిల్టర్ అంటే ఏం లేదు, సో ఇక్కడ ఏదైతే మనం ఫిల్టర్ అయిద్దో అది ఇక్కడ సెర్చ్ చేసేసుకుని వాటి మీద అవి ఏవైతే ఉన్నాయో ఆ సేమ్ రికార్డ్స్ ని ఇక్కడ కూడా ఫిల్టర్ చేస్తుంది. అదే ఫిల్టర్ కండిషన్ అంటే. ఓకే, అర్థమైందా? ఫిల్టర్ అనేది ఎలా యాక్ట్ అయితే, సో ఇక్కడ ఉన్న వాల్యూని ఇక్కడ సేమ్ ఫ్యాక్ట్ టేబుల్ సెర్చ్ చేసి ఆ రికార్డ్స్ మాత్రం ఫిల్టర్ చేసి దాని మీద మనం ఏమైతే రాస్తాం, ఇప్పుడు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సమ్ అయితే సమ్, యావరేజ్ అయితే యావరేజ్, సో మినిమం అయితే మినిమం, కౌంట్ అయితే కౌంట్, అది పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, అండర్స్టూడ్? ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్ ఎలా వర్క్ అయితే ఇవి మీరు నేర్చుకునేసుకుంటే ఇంకా డేటా మోడల్ ఒక్కటి చాలా ఇంపార్టెంట్. సో డేటా మోడల్ ఈ క్యాలిక్యులేషన్స్ ఒక్కటి నేర్చుకున్నారు అనుకోండి, ఈ క్లిక్సెన్స్ కాదు, పవర్ బి కాదు, ట్యాబ్లు కాదు, ఏదైనా కూడా ఈజీగా మీరు అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ కాన్సెప్ట్స్ అర్థం కావాలి. సో రిలేషన్స్ ఎందుకు క్రియేట్ చేయాలి? సో వన్స్ నువ్వు సోము అన్నా కూడా సోముని చెక్ చేయదు, అది పోయి సోముని చెక్ చేస్తుంది. ఇక్కడ ఈ టేబుల్లోకి వెళ్ళి మనం సోము లాగినామని, నో, ఎందుకు సోముని చెక్ చేయదు? ఎందుకు ఏది దాన్ని చెక్ చేస్తుంది? అకౌంట్ నెంబర్నే చెక్ చేస్తుంది. ఎందుకంటే మనం రిలేషన్ అనేది అకౌంట్ నెంబర్స్ మాత్రమే ఇచ్చాము. సో దాన్ని బట్టే అది చెక్ చేస్తుంది, అంతేగాని ఇక్కడ సోము ఫిల్టర్ అయింది కదా, సోము పోయి ఈ టేబుల్ చెక్ చేయదు. అతనికి ఎదురుగా ఏముంది? అకౌంట్ నెంబర్. అకౌంట్ నెంబర్ ఎందుకు చెక్ చేస్తుంది చెప్పండి మళ్ళీ? నంబర్ యూనిక్ కాబట్టి. యూనిక్ అని కాదు. ఒకవేళ నేను రిలేషన్షిప్ ఐఎఫ్ఎస్సి కోడ్కి ఈ అకౌంట్ నెంబర్కి ఇచ్చాను, అప్పుడు ఏం చేస్తుంది? ఆ అకౌంట్ నెంబరే చెక్ చేయదు. మనం రిలేషన్షిప్ దేనికి ఇచ్చామో దాన్నే చెక్ చేస్తుంది. ఇక్కడ అది పాయింట్. ఓకే ఓకే, ఇప్పుడు సోము అని ఉంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చెప్తాను ఇంకొకటి. సపోజ్ ఇతని నేమ్ కూడా ఉంది అనుకోండి ఇక్కడ. సో నేమ్ సోము అని ఉంది, ఇతనంతా సోమునే కదా, సోము ఉంది. సో ఇప్పుడు 1345 కూడా శేఖర్ ఉంది. సో శేఖర్, సో సపోజ్ శేఖర్ ఉంది. సో ఇప్పుడు నేనేం చేశానంటే రిలేషన్ ఈ రెండింటి తీసేసా, అకౌంట్ నెంబర్. ఇప్పుడు ఏం చేశానంటే ఈ రెండింటి మధ్య ఇచ్చా, హోల్డర్ నేమ్కి రైట్ ఇచ్చాను. సో ఇప్పుడు మనకి సోము అని వచ్చినప్పుడు దేని చెక్ చేస్తుంది చెప్పండి? ఇక్కడ సోము అని తీసుకున్నాము, ఈ టేబుల్లో దేని చెక్ చేస్తుంది చెప్పండి? ఇప్పుడు నేమే చెక్ చేస్తుంది. ఇప్పుడు ఎందుకు నేను అకౌంట్ నెంబర్ మధ్య రిలేషన్ డిలీట్ చేసి దేనికి మధ్య ఇచ్చా? హోల్డర్ నేమ్కి ఇచ్చా. ఇప్పుడు అర్థమైందా? మనం ఇచ్చే రిలేషన్షిప్ బట్టి ఈ ఫ్యాక్ట్ టేబుల్ ఉంటది కదా, ఆ రిలేషన్ బట్టే అది చెక్ చేస్తుంది. దాంతో ఉన్న ఆ కాలం రిలేషన్షిప్ దేనికైతే క్రియేట్ చేసి ఉంటామో ఆ కాలంలో ఉన్న డేటా బట్టే ఫ్యాక్ట్ టేబుల్లో ఉన్న డేటాని చెక్ చేస్తుంది. అంతేగాని మీరు హోల్డర్ నేమ్కి ఇచ్చి సో అకౌంట్ నెంబర్ తో సెర్చ్ చేయమంటే అది సెర్చ్ చేయదు. ఓకే, సోము అనే దాంతో మీదనే సెర్చ్ చేస్తుంది. ఇంకో చోట ఎక్కడైనా సోము ఉన్నాడు అనుకోండి, ఆ రాంగ్ డీటెయిల్స్ ఇచ్చేస్తుంది. సో ఎందుకంటే నేమ్స్ అనేవి యూనిక్ గా ఉంటాయి కదా. సోము అనే అతను ఎంతో మంది ఉంటారు, శేఖర్ అంటే ఎంతో మంది ఉంటారు. అందుకని ఎప్పుడు కూడా వాళ్ళు అకౌంట్ ఐడి, యూనిక్ ఐడి, అకౌంట్ నెంబర్ అనేది ఎవరు కూడా సేమ్ గా ఉండదు. ఉంటది ఎవరికైనా సేమ్ గా అకౌంట్ నెంబరు? ఉండదు. అదే మీరు నేమ్ మీద సపోజ్ మీకు ఇలా 2 కాలమ్స్ ఉన్నాయి, అకౌంట్ నెంబర్, హోల్డర్ నేమ్. సో మీరు రిలేషన్ అనేది నేమ్ మీద క్రియేట్ చేశారు అనుకోండి, ఇంకొకటి సోము అనేది ఇంకొక అతను ఉండాడు అనుకోండి, అతని అకౌంట్ నెంబర్ వేరేది 1356 అనుకోండి. అప్పుడు ఏమైంది? ఈ డేటా కూడా వచ్చేస్తుంది కదా మనకు, రైట్? ఇప్పుడు చూడండి, ఓకే ఇప్పుడు సినారీ చూడండి. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఇతనికి కూడా బ్యాలెన్స్ సోము అనే తనకి మనం ఏం చేసాం? డెబిట్స్ కదా. సో డెబిట్స్ అనేది ఇంకొక 1000 రూపీస్ ఇతనికి యాడ్ చేస్తే ఇతనికి ఎంత బ్యాలెన్స్? ఒక 5000 ఉంది అనుకోండి. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇతను సోముకి డెబిట్స్ ఎంతో చూపించాలి కదా. సో మనం ఏం చేసామంటే అకౌంట్ నెంబర్ బదులు సపోజ్ మీరే, సో మీకు ఇచ్చాను అకౌంట్ నెంబర్ బదులు మీరేం క్రియేట్ చేశారు? హోల్డర్ నేమ్కి రిలేషన్షిప్ క్రియేట్ చేశారు కదా, రైట్? ఇప్పుడు సోము అంటే వాడి ఉద్దేశం ఏంటంటే, ఇతను ఉన్నాడు చూడు ఈ సోము 134, వాడి యొక్క డెబిట్స్ చూడాలనుకున్నాడు. ఓకే రైట్, 13 ఈవెన్ అకౌంట్ నెంబర్ కూడా ఫుల్ చేయండి. ఇక్కడ అకౌంట్ నెంబర్ కూడా ఫుల్ చేస్తే ఫస్ట్ ఏముంటది? 1234 ఉంటది. సో ఇప్పుడు 1234 సోము అనే వాడికి డెబిట్స్ క్రియేట్ చేయాలని, డెబిట్స్ ఎంత ఉందో చూడాలనుకుంటా, సమ్ ఆఫ్ డెబిట్స్ కదా. సో అకౌంట్ నెంబర్ ఎక్కడి నుంచి? ఈ డైమెన్షన్
నుంచి వస్తుంది. సో హోల్డర్ నేమ్ దీని నుంచి వస్తుంది, డెబిట్స్ అనేది దీని నుంచి వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు సోము అనే వాడికి ఏం ఫిల్టర్ అయితే చెప్పండి. ఈ సోము అనే వాడికి ఈ ఫ్యాక్ట్ టేబుల్ లో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే అకౌంట్ నెంబర్ బదులు కాకుండా మనం ఏమి ఇచ్చాము, రిలేషన్షిప్ హోల్డర్ నేమ్ కి ఇచ్చాం. అప్పుడు ఏమేమి ఫిల్టర్ అయితే చెప్పండి ఇక్కడ సోము అనే వాడికి. అకౌంట్ నెంబర్ 1234 అండ్ అకౌంట్ నెంబర్ 1356 డెబిట్స్ 2000 1000 అండ్ 1356 for 1000. ఓకే ఓకే, ఇక్కడ ఇద్దామండి. సో ఫస్ట్ సోము 3000 అండ్ సెకండ్ అకౌంట్ 1356,000 రూపీస్ డెబిట్. మొత్తం ఎంత వస్తుంది? 4,000. 4,000 వస్తుంది. కరెక్టేనా 4,000 అనేది? రాంగ్. రాంగ్. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే నువ్వు రిలేషన్ ఏమి ఇచ్చావు, సోము అని ఇచ్చావు, సోము అని ఇచ్చావు. అదేం చేస్తుంది, ఇద్దరు సోములు ఉన్నాయి, అది జస్ట్ సోముని ఫిల్టర్ చేస్తుంది. అప్పుడు ఫిల్టర్ చేసేటప్పుడు ఈ అకౌంట్ వస్తుంది కదా. సో ఈ అకౌంట్ రికార్డ్స్ వస్తాయి, ప్లస్ ఈడు ఇక్కడ ఒక సోము కూడా ఉంటాడు కాబట్టి ఆ అకౌంట్ రికార్డ్ కూడా వస్తుంది. ఓకే, సో అప్పుడు ఏమైంది 4,000 వస్తుంది. 4,000 అనేది కరెక్ట్ కాదు. ఈ సోము కూడా 3,000. మనం నేమ్ మీద ఇచ్చాం కాబట్టి ఆ నేమ్స్ ఎక్కడైతే ఉంటాయో అది ఇంకా చెక్ చేయదు. ఈ అకౌంట్ నెంబర్ తో దానికి పనేలే, ఎందుకంటే మనం ఇచ్చింది ఏ దాని మీద ఇచ్చామో, నేమ్ మీద ఇచ్చాం. సో కాబట్టి అది ఓన్లీ నేమ్ నే చెక్ చేస్తుంది. నేమ్ చెక్ చేసి అవి ఇంకా సోము ఎక్కడ ఉన్నా కూడా అవన్నీ తీసుకొస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా యూనిక్ అంటే కీస్ మీద ఇవ్వాలి, ఈ నేమ్స్ వీటి మీద ఇవ్వకూడదు. రిలేషన్షిప్ నేమ్స్ వాటి మీద ఇస్తే ఏదో రేర్ కండిషన్లు ఇవ్వాలి తప్ప. సో నేమ్స్ అనేవి చాలా వరకు సిమిలర్ గా ఉంటాయి కాబట్టి కీస్ మీద ఇవ్వాలి. ఇప్పుడు అర్థమైందా డేటా అసలు రిలేషన్షిప్ అంటే ఎలా వర్క్ అయిద్దో. సో మీరు ఇక్కడ ఈ హోల్డర్ నేమ్ మధ్య ఇచ్చారు కాబట్టి అదే చెక్ చేస్తుంది, అంతేగాని ఇక్కడ పోయి 1 2 3 4 ఇక్కడ చెక్ చేయదు. ఎందుకంటే మనం ఇచ్చిన రిలేషన్షిప్ ఏమి ఇచ్చాము, హోల్డర్ నేమ్ కి మాత్రం ఇచ్చాం. ఈ రెండు తీసేసినాం రిలేషన్షిప్ మీద. సో కాబట్టి అప్పుడు ఆ సోముకి ఏదైతే సోము అని ఇక్కడ ఉందో ఆ సోము రికార్డ్స్ ఫిల్టర్ చేస్తుంది, అంతేగాని ఈ అకౌంట్ నెంబర్ 1 2 3 4 ఉంది సో ఇక్కడికి వెళ్ళి ఫిల్టర్ చేయదు. ఎందుకంటే మనం ఇచ్చిన రిలేషన్షిప్ నేమ్స్ మీద ఇచ్చాం ఇన్స్టెడ్ ఆఫ్ అకౌంట్ నెంబర్ మీద. సో ఇప్పుడు ఫిల్టరింగ్ ఎలా వర్క్ అయిద్దో అర్థమైందా. సో మనం రిలేషన్షిప్ ఇచ్చిన కాలమ్స్ డేటా మీద వర్క్ అయింది, అంతేగాని వేరే కాలం మీద వర్క్ అవ్వదు. ఓకే, అండర్స్టూడ్. ఓకే. సో ఈ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి అర్థమైంది, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో మీకు అర్థం కావాలి ఎందుకు రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాం. రిలేషన్షిప్ క్రియేట్ చేసిన తర్వాత అసలు డేటా ఎలా ఫిల్టర్ అయింది, వేటి మీద ఫిల్టర్ అయింది, మనం ఇచ్చిన రిలేషన్షిప్ కాలమ్స్ మీదనే డేటా మీదనే ఫిల్టర్ అయింది, అంతేగాని వేరే కాలమ్స్ మీద డేటా ఫిల్టర్ అవ్వదు. ఓకే రైట్. ప్లీజ్ ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఎవరైనా కూడా మళ్ళీ అడగండి, ఇప్పుడే చెప్తాను. సో ఎవ్రీవన్ సే yes if you understood, otherwise సో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్. సో ఇది మీకు అర్థమైతేనే మీకు రిలేషన్షిప్ ఎందుకు క్రియేట్ చేయాలి, సో రిలేషన్షిప్ సో దేని మీద క్రియేట్ చేస్తే ఎలా వర్క్ అయింది, ఇప్పుడు అకౌంట్ నెంబర్ మీద క్రియేట్ చేస్తే ఎలా వర్క్ అయింది, హోల్డర్ నేమ్ మీద క్రియేట్ చేస్తే ఎలా వర్క్ అయింది, ఇవన్నీ మీకు తెలిస్తేనే మీకు ఈజీ అయిపోద్ది. ఓకే, నీకు డేటా ఫిల్టరింగ్ ఎలా జరుగుతుందో అర్థమైంది. వన్స్ అది అర్థమైంది అనుకోండి, ఈ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా చెప్పాలంటే ChatGPT అంతా ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి చెప్పాలంటే. మనం యాజ్ మీకు కొంచెం లాజికల్ థింకింగ్ ఉంటే నేను కూడా చెప్తాను కదా, ఈ 5.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో నాకు వచ్చిన క్రిటికల్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా క్యాలిక్యులేషన్స్ ద్వారానే వస్తాయి. అవంతా నాకు కొంచెం ఐడియా ఉంటుంది, ఐడియా ఉండి నేను కొంచెం ఐడియా ప్రకారం కోడ్ రాసుకుని ChatGPT కొట్టేమో నాకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పటికి అన్ని అలానే సాల్వ్ చేసింది. సో టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే, కానీ ఈ బేసిక్ ఐడియా మీకు తెలియాలి. ఓకే, ఆ డేటా ఎలా ఫిల్టర్ అయింది, సో తర్వాత క్యాలిక్యులేషన్ రాసినప్పుడు కొంచెం ఆ నాలెడ్జ్ ఉంది అనుకోండి, కొంచెం థింకింగ్ నాలెడ్జ్, ఈజీగా మన దాన్ని బట్టి నీకు ఎంత మాత్రం అర్థమైందో ఆ కోడ్ రాసుకొని ChatGPT ఇచ్చినా కూడా మిగతా కోడ్ ఎడిట్ చేసేస్తుంది. అంతే సింపుల్, అంత సింపుల్ గా ఉంది ఇప్పుడు. అప్పుడంతా ఇంకా చెప్పాలంటే కష్టమే, కానీ వన్స్ ChatGPT వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది వర్క్ అయితే. సో మీరు కావాలంటే ఏంటంటే బేసిక్ షుడ్ బి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, బేసిక్స్ లో ఎక్కడా కూడా తగ్గకూడదు. ఓకే రైట్. సో క్లియర్ రైట్, ఈ కాన్సెప్ట్ అంతా క్లియర్ కదా. ఎందుకు రిలేషన్, ఎందుకు చెప్పండి ఇప్పుడు రిలేషన్ ఎందుకు క్రియేట్ చేయాలి చెప్పండి రెండు టేబుల్స్ మధ్య. డేటాను ఫిల్టర్ చేసేదానికి రిలేషన్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం హోల్డర్ నేమ్ మీద రిలేషన్ క్రియేట్ చేసాము, అది అకౌంట్ ని ఫిల్టర్ చేస్తుందా, అకౌంట్ ని సెర్చ్ చేసుకుంటుందా ఫ్యాక్ట్ టేబుల్ లో? లేదు సార్, నేమ్ నో నో దేని సెర్చ్ చేస్తుంది?
ఓన్లీ నేమ్స్. Name. ఓకే, నేమ్ మాత్రం సెట్ చేస్తుంది. ఇప్పుడు నేను అకౌంట్ నెంబర్ కి డైమెన్షన్ టేబుల్ అకౌంట్ నెంబర్ కి ఫ్యాక్ట్ టేబుల్ అకౌంట్ నెంబర్ కి ఇచ్చాను. అది నేమ్స్ సెట్ చేస్తుందా, పోయి ఫిల్టర్ చేస్తుందా? ఫ్యాక్ట్ టేబుల్ No, only Yes, Only account number. account number. అకౌంట్ నెంబర్ ఫిల్టర్ చేస్తుంది. మనం ఏదైతే రిలేషన్షిప్ ఇస్తామో ఆ కాలం డేటాని అది ఫిల్టర్ అది చెక్ చేసుకుంటుంది. ఓకే, క్లియర్ రైట్? Yes. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఏంటి చెప్పాను, డేటా గ్రాన్యులారిటీ కదా. సో ఆ కాన్సెప్ట్ కొంచెం టైం పడుతుంది, బట్ ఈరోజు కొంచెం ఇంట్రడక్షన్ లాగా చూసుకుందాం. ఓకే, రేపు ఒకసారి ఇన్ డెప్త్ గా అది చెప్పేస్తే ఇంకా మీకు డేటా మోడలింగ్ క్లియర్ అనమాట. సో మీకు రిలేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి అన్ని కూడా చాలా క్లియర్ గా చేసేసుకోవచ్చు మీరే, రైట్? సో డేటా గ్రాన్యులారిటీకి వస్తే ఇప్పుడు ఓకే, సో డేటా గ్రాన్యులారిటీ అంటే ఏంటంటే, సో గ్రాన్యులర్ లెవెల్ అంటే ఇప్పుడు గ్రాన్యులారిటీ అంటే ఏంటి, చాలా చిన్నగా అంటే గ్రాన్యులర్ అంటే లెవెల్ బై లెవెల్ కదా గ్రాన్యులారిటీ అంటే. సో సపోజ్ ఇప్పుడు మనం ఒక క్యాలెండర్ తీసుకుంటే దాంతో డేటా గ్రాన్యులారిటీస్ ఏమేమి ఉంటాయి చెప్పండి. అంటే డేటా అంటే ఏ లెవెల్ ఆఫ్ డేటా చూడొచ్చు మనం, ఇయర్ వైజ్ డేటా చూడొచ్చు, ఇంకా నెక్స్ట్ ఇంకా ఏ వైజ్ డేటా చూడొచ్చు చెప్పండి. ఒక ఇయర్ వైజ్, మంత్ వైజ్, వీక్ వైజ్, వీక్లీ, డైలీ, డైలీ, క్వార్టర్ వైజ్ ఇవన్నీ చూడొచ్చు కదా. అంటే ఇక్కడ టాప్ మోస్ట్ ఏంటి చెప్పండి, టాప్ మోస్ట్ ఏంది? ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇయర్ టాప్ మోస్ట్ కదా. సో ఇయర్ టాప్ మోస్ట్. నెక్స్ట్ ఏంటి చెప్పండి, ఇయర్ తర్వాత హాఫర్లీ. క్వార్టర్ అనేది టాప్ మోస్ట్. ఓకే, నెక్స్ట్ ఓకే ఆఫర్లే ఈ మ్యాక్స్ ఎవరు H1 కూడా చూస్తారు కొన్ని చోట్ల, కానీ అవి అంత ఎక్కువ యూజ్ చేయరు అనమాట. H1 H2 అంటారు ఇక్కడ మామూలు టర్మినాలజీలో. సో అంత ఎక్కువ యూజ్ చేయరు అనుకోండి, బట్ అది అంతే. ఓకే, నెక్స్ట్ మంత్లీ. ఓకే, మంత్లీ. నెక్స్ట్ వీక్లీ. నెక్స్ట్ డే బై డే. డైలీ, రైట్? సో ఇది డేటా గ్రాన్యులారిటీ కదా. సో సపోజ్ ఇప్పుడు మనం చూస్తే ఇయర్, డే, ఓకే. సో ఇప్పుడు ఇదే తీసుకున్నాం కదా. సో దీన్నే కొంచెం జస్ట్ ఈ 3 రికార్డ్స్ ని కొంచెం మాడిఫై చేద్దాం. ఇక్కడ ఇయర్ అనేది ఉంది. ఓకే, ఇయర్ అనేది ఉంది. ఇయర్ ఏం చెప్పండి దీనికి, 2024 కదా, రైట్? 2024 కదా, రైట్? సో ఇక్కడ కూడా ఇయర్ అనేది ఉంది అనుకోండి. ఇయర్ మనకి సోము 2024 లో ఉన్నాడు. ఓకే, యాక్చువల్గా ఇది వద్దులేండి, ఇది తీసుకుంటే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతాం. సో ఓకే, కొత్త టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఇయర్, డే. ఓకే, దేని మీద వర్కౌట్ చేద్దాం? డైలీ. ఓకే, ఇయర్లీ, డైలీ. సో ఇన్కమ్ అనేది తీసుకుందాం. ఇన్కమ్ అనేది ఎవరికైనా ఇన్కమ్ ఎంత వస్తుంది, అంటే సపోజ్ ఒక హౌస్ హోల్డర్ కి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ట్రాక్ చేసుకుందాం ఇక్కడ. ఓకే, రైట్? సో వాళ్ళ డైలీ ఇన్కమ్ ఎంత, సో ఇయర్లీ మొత్తం అది కూడితే ఇయర్లీ ఇన్కమ్ ఎంత. సో అది మన జస్ట్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి ఎంత డైలీ ఇన్కమ్ అనేది మనం దాని మీద సర్వే చేద్దాం అనుకోండి. జస్ట్ దట్ ఈస్ అవర్ పర్పస్ అనుకుంటే, సో మనం ఏం చేయొచ్చు, ఇయర్, డే, ఇన్కమ్. ఓకే, సో ఇదేం చేద్దాం అంటే ఫస్ట్ ఇది వచ్చేసి ఇక్కడ పెడదాం. ఇది ఫ్యాక్ట్ టేబుల్ అనుకుంటే డైమెన్షన్లు ఏముంటాయి, వాళ్ళ నేమ్ ఉంటుంది అనుకోండి. సో నేము, ఓకే, నేము, ఇంకా వాళ్ళ యొక్క టైప్ ఆఫ్ వర్క్ అంటే ఫార్మరా లేకపోతే ఇంకోటి సమ్ కైండ్ ఆఫ్, రైట్, టైప్ ఆఫ్ వర్క్. సో నేము సపోజ్ శివ అనుకుంటే జస్ట్ సరే సాఫ్ట్వేర్ వదిలే. సో జస్ట్ ఫార్మర్ అనుకుంటే, సో తర్వాత